దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలను మనం చదువుకొని ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే కాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి జవాబు చెబుతున్నాడు ఆయన. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు అని యేసు ప్రభుల వారు జవాబిస్తున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చారు ఆయన? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల వచనములను కొట్టివేయడానికి ఆయన రాలేదని చెప్తున్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు ఆయన అంటే తర్వాతి లైన్లో మనకు ఆయన జవాబిస్తున్నాడు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల వచనములను కానీ కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాలేదు. మళ్ళీ ఎందుకు వచ్చారయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను నెరవేర్చడానికే ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 5 కాండాలను మనము ధర్మశాస్త్రము అనవచ్చు. 5 కాండాలు ధర్మశాస్త్రం అని మనము పిలవడతాం. బైబిల్ గ్రంథంలోని మొదటి 5 కాండాలు: ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలను మనము ధర్మశాస్త్రము అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రవక్తల వచనాలు అంటే ధర్మశాస్త్రము తర్వాత ఉండేటటువంటి గ్రంథాలన్నీ మలాఖీ వరకు, పాత నిబంధనలో ఉన్నటువంటి మలాఖీ వరకు ప్రవక్తల వచనాలై ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటను బట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలలో రాయబడినటువంటి ప్రతి వచనాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు అని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని ధర్మశాస్త్రానికి ఎంత శక్తి ఉందంటే భూమి ఆకాశము గతించిపోతుంది కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. అంటే ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చబడతాయి కూడా. అది యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి ఆయన రాలేదు కానీ నెరవేర్చడానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా పౌలు గారు చెబుతున్నటువంటి మాట, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున
లేపబడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. పౌలు గారు కొరింథీయులకు రాసిన సంఘానికి చెబుతున్నటువంటి మాట, నాకియ్యబడిన ఉపదేశము అంటే పౌలు గారికి దేవుని ద్వారా ఇవ్వబడిన ఉపదేశమును ఆ సంఘం వారికి అప్పగించాడు, అంటే విశ్వాసులకు అప్పగించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉపదేశం ఏంటి? నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా అంటున్నాడు. అదేమనగా అంటే ఆ ఉపదేశము ఏదనగా, ఆ ఉపదేశము ఏదనగా అని చెబుతున్నాడు. చూడండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను. ఎందుకొరకు మృతి పొందాడు? మనందరి పాపముల నిమిత్తము మృతి పొందాడు. క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై మృతి పొందెను అని ఉంది అక్కడ. జాగ్రత్తగా గమనిద్దాం. లేఖనముల ప్రకారం, ఆ మాటకు ముందు ఏముంది? లేఖనముల ప్రకారము అని ఉంది. లేఖనాలంటే, లేఖనము అంటే ఇందాక ధర్మశాస్త్రము అంటే ఏంటో మనం చూసాం. 5 కాండాలను మనం ధర్మశాస్త్రం అనుకున్నాం. తర్వాత ప్రవక్తల వచనాలు, మలాకీ గ్రంథం వరకు రాయబడినటువంటి పాత నిబంధనలోని ప్రవక్తల వచనాలు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నాం, లేఖనముల ప్రకారము అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. లేఖనాలంటే ఏంటి? లేఖనం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని వాక్య భాగాలను లేఖనం అని పిలవచ్చు. లేఖనముల ప్రకారము ఆదికాండం మొదలుకొని మలాకి ప్రవక్త వరకు రాసినటువంటి ఆ పుస్తకాలన్నీ పాత నిబంధన గ్రంథం అంతా లేఖనము అని చెప్పొచ్చు మనం. ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. తర్వాత లేఖనముల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడెను. ఆయన మృతి పొందింది లేఖనాల ప్రకారం అంట, ఆయన సమాధి చేయబడింది లేఖనాల ప్రకారం అంట. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు విషయంలో జరిగిన ప్రతి సందర్భాన్ని, ఆయన పుట్టుక గురించి మనం ఆలోచించిన లేఖనముల ప్రకారమే జరిగింది. ఇక్కడ ఈ వచనాల ప్రకారం మనం చూస్తుంటే ఆయన మృతి పొందింది కూడా, ఆయన మరణం పొందింది లేఖనముల ప్రకారమే, ఆయన సమాధి చేయబడింది లేఖన ప్రకారమే, ఆయన 3వ దిన లేపబడింది, పునరుద్ధానుడయ్యింది, మరణాన్ని జయించి తిరిగి లేవడం కూడా లేఖనముల ప్రకారమే జరిగింది అని మనం దేవుని వచనాలలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సామాన్యంగా మనము క్రిస్మస్ వచ్చినప్పుడు, డిసెంబర్ మనకు ఒక 4 నెలల కిందట క్రిస్మస్ జరిగింది కదా. క్రిస్మస్ జరిగినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొన్న లాస్ట్ మంత్ వరకు కూడా, ఈ నెల 2వ తారీఖు మనము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. అంతకుముందు ఒక 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలను గురించి, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మనలందరినీ ఎలాగో రక్షించాడో ఈ విషయాలన్నీ, ఆయన శ్రమలను గురించి అనేక సంగతులను మనము ధ్యానించుకున్నాం. అలాగే ఈస్టర్ అప్పుడు మనం ఏమో ధ్యానించుకుంటామంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన మరణాన్ని జయించి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచిన మహనీయుడని మనం ధ్యానించుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ విధంగా ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి మనము ధ్యానించుకుంటూ ఉంటాం ఆయా సందర్భానుసారంగా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం ఇవన్నీ లేఖనాల ప్రకారమే జరిగాయి అని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి నిజంగా ఆయన పుట్టుక గురించి కానీ, ఆయన మరణం గురించి కానీ, ఆయన సమాధి గురించి కానీ,
ఆయన పునరుద్ధానం గురించి కానీ ఇవన్నీ జరిగింది లేఖనాల ప్రకారం అని వాక్యం చెప్తుంది. మరి నిజంగా లేఖనాలలో రాయబడి ఉందా? పాత నిబంధన గ్రంథంలో ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి రాయబడి ఉందా అని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వస్తే మనం క్రీస్తు పుట్టుకను గురించి ధ్యానించుకుందామని మనం మాట్లాడుకున్నాంగా. మరి క్రీస్తు పుట్టుకను గురించి లేఖనాలలో ఏమైనా రాయబడి ఉందా చూద్దాం. ధర్మశాస్త్రంలో లేకపోతే లేఖనాలలో పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి లేఖనంలో రాయబడి ఉందా? ఎందుకంటే లేఖనముల ప్రకారం ఆయన పుట్టాడుగా, ఎందుకంటే లేఖనముల ప్రకారం ఆయన మరణించాడుగా, ఎందుకంటే లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడుగా, ఎందుకంటే లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు కదా. కాబట్టి లేఖనాల ప్రకారం అని క్రొత్త నిబంధనలో రాయబడిన ఈ మాట కరెక్టా కాదా, లేఖనాలలో ఉందా లేదా, మనం ఈరోజు ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. మొదటిగా క్రీస్తు పుట్టుకను గురించి మనము ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకున్నాం. యోసేపుతో దేవుని దూత మాట్లాడినటువంటి మాటలకి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. దేవదూత యోసేపు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు అని అంతవరకు చెప్పి వదిలేశాడా దేవుని దూత? కాదండి, చూద్దాం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇది ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలోనా క్రొత్త నిబంధనలోనా? క్రొత్త నిబంధనలో. మత్తయి రాసిన సువార్త అంటే క్రొత్త నిబంధనకు ప్రారంభ గ్రంథం, అది ప్రారంభ పుస్తకం. దేవునికి స్తోత్రం. కన్యక గర్భవతి కుమారుని కనున అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని యోసేపుతో దేవునితో మాట్లాడుతూ దానికి ఆ వచనానికి యాడ్ చేస్తూ ఇంకా కొంచెం అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. యేసు ప్రభు పుట్టుకను గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనము మత్తయి రాసిన సువార్తలో చూసాం, చదువుకున్నాం. ఇప్పుడు మనం అక్కడే ప్రవక్త ద్వారా పలకబడిన మాట, పలికిన మాట నెరవేరినట్లు ఈ క్రీస్తు పుట్టుక జరిగింది అని చెప్తున్నాడు. మరి ప్రవక్త ఏ ప్రవక్త? లేఖనాల ప్రకారం క్రీస్తు పుట్టాడు కదా. ఏ ప్రవక్త చెప్పాడు చూద్దాం. అది కూడా ఇప్పుడు ప్రవక్త ద్వారా పలకబడిన మాట అంటే పాత నిబంధనలో ఏదో ఒక ప్రవక్త ఈ విషయాన్ని గురించి ప్రవచించి ఉండాలి. అదే ప్రవచనాన్ని దేవదూత యోసేపు గారికి క్రొత్త నిబంధనలో చెబుతున్నాడు. లేఖనాలంటే మరి పాత నిబంధన గ్రంథంగా చూద్దాం. పాత నిబంధనలు ఎక్కడ ఏ ప్రవక్త ద్వారా పలికాడు? యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క ప్రవచనం ఉంటుంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో రాయబడినటువంటి ఈ వచనం ప్రవక్త ద్వారా పలికబడినటువంటి ప్రవచనం అని మనం చూసాం. ఏ ప్రవక్త అయ్యా అని మనం ఆలోచిస్తే యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పుగా క్రీస్తు పుట్టుక కన్య మరియ గర్భములో నుండి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 4, 5 వచనాలు మనం గమనించినట్లయితే అప్పుడు ఆ సందర్భాన్ని నేను వివరిస్తాను. మనకందరికీ బాగా తెలిసిన సందర్భమే. జ్ఞానులు తూర్పు దేశం నుండి ఇశ్రాయేలుకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని యెరూషలేము ప్రాంతానికి వచ్చి అడిగినప్పుడు అక్కడ ఆ రాజు కానీ అక్కడ ప్రవక్తలకు కానీ ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియనటువంటి ఆ సందర్భంలో హేరోదు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలనైతేనేమి, శాస్త్రులైతేనేమి, యాజకులనైతేనేమి వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడ పుడతాడో చూడండి ఇశ్రాయేలుకు రాజు అని అడిగినప్పుడు
వాళ్ళు టక్కని సమాధానం చెప్తారు. చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని బెత్లెహేములో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు హేరోదు రాజు వాళ్ళందరినీ పిలిపించినప్పుడు వారిని క్రీస్తు ఎక్కడ పుట్టును అని హేరోదు రాజు వారిని అడిగినప్పుడు టక్కని వారు వాక్యం తీసి, లేఖనాలు తీసి, ఇదిగో ప్రవక్త ద్వారా పలకబడిన వాక్య ప్రకారం, వచనం ప్రకారం ఎక్కడ బెత్లెహేములో పుట్టును అని చెబుతున్నారు. ఏ ప్రవక్త? ఇప్పుడు మనం పైన మనము ఆయన క్రీస్తు పుట్టుక గురించి మనం చదివినప్పుడు కూడా అక్కడ కూడా ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరినట్టు. ఏ ప్రవక్త అంటే మనం యెషయా ప్రవక్త అని మనం చూసాం. మరి ఇప్పుడు కూడా ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా తెలియజేయబడినట్లు అంటే ఏ ప్రవక్త? ఏ లేఖనాలలో రాయబడింది ఇది? మనం ఆలోచించినట్లయితే, వెతికినట్లయితే మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ యొక్క వచనము రాయబడి ఉంటుంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రవక్త ప్రవచించాడు ఈ ప్రవచనాన్ని? మీకా గారు. మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచన ప్రకారం బెత్లెహేములో క్రీస్తు పుట్టవలసి ఉన్నది. అందుకే నిండు గర్భిణి అయినటువంటి మరియమ్మ గారు ఈ వచనం నెరవేర్పు కోసం ఈ నెరవేర్పు కోసం ఆ బెత్లెహేముకు వచ్చినట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనం క్రీస్తు పుట్టుకను గురించి లేఖనాలలో రాయబడినటువంటి 2 వచనాలు మనము చూసుకున్నాం. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి 1 లేదా 2 వచనాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. అలాగే గడిచిన 40 రోజులుగా గుడ్ ఫ్రైడే రోజు వరకు కూడా క్రీస్తు శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి, మరణాన్ని గురించి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం 3-4 వచనాల్లో చూసినట్లుగా లేఖనముల ప్రకారము ఆయన మృతి జరిగింది, మన అందరి పాపం నిమిత్తం ఆయన మృతి పొందాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు అని రాయబడింది. చూద్దాం 3వ వచనం 15:3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. ఇది కృత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. ఎలా? లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందాడు. మరి లేఖనం అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోతాడని రాయబడి ఉండాలి. ఎక్కడ రాయబడింది ఈ మాట? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది. చూద్దామా? ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3వ వచనం ప్రకారం లేఖనముల ప్రకారం క్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై మృతి పొందెను అన్న మాట మనకు పాత నిబంధన గ్రంథంలో ఖచ్చితంగా ఉండాలి. అది ఎక్కడుందయ్యా అని మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము
12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము భాగించుకొను. ఈ 3వ లైన్లో ఉంది చూడండి. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఎందుకు? అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎందుకు? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. అనేకుల పాపమును భరించుచు మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఈ 12వ వచనంలో 5వ లైను 3వ లైను కలిపి మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. అనేకుల పాపమును భరించుచు మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఇదే మనము కొత్త నిబంధన గ్రంథంలో చూసాం. లేఖనముల ప్రకారం, ఈ లేఖనం ప్రకారమైన మన పాపముల నిమిత్తమైన మృతి పొందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు శ్రమలను కూర్చున్నటువంటి ప్రవచనాలతో కూడినటువంటి అధ్యాయమే అది. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా మీరు చదవండి. క్రీస్తు శ్రమలను కూర్చున్నటువంటి శ్రమలను కూర్చున్నటువంటి ప్రవచనాలన్నీ ఆ 53వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. తర్వాత మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఈ మత్తయి రాసిన సువార్త 27:35 ప్రకారం యేసు ప్రభువును ఏం చేశారు? నంబర్ 1 సిలువ వేశారు. యేసు ప్రభువును సిలువ వేశారు. నంబర్ 2 ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసుకున్నారు. ఆయన వస్త్రం నాకు కావాలంటే నాకు కావాలని చీటీ వేసుకొని ఎవరి పేరు మీద చీటీ వస్తే వారు తీసుకున్నట్లు మనము చూస్తున్నాం. ఇది కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో మనకు లేఖనాలలో మనకు ఈ వచనం కూడా ఖచ్చితంగా ఉండాలి. చూద్దాం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. యేసు ప్రభువును సిలువ వేయడం ఒకటి, ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేయడం ఒకటి. ఈ 2 వచనాలను మనము కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉండాలిగా ఈ మాట, లేఖనాల ప్రకారం ఉండాలిగా, లేఖనాలలో ఉండాలిగా. కీర్తనలు 22వ కీర్తన 16వ వచనంలో ఆయన సిలువ వేసినట్లు మనం చూస్తాం. అక్కడ కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ మీద ఏం చేశారు? చేతులకు కాళ్ళకు సిలువతో మేకులతో సిలువ మీద కొట్టినట్లు మనకందరికీ బాగా తెలుసు. ఆయన చేతులు ఆయన పాదాలని పొడిచారు. ఇది మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 35వ వచనముకు ప్రవచనం ముందు ప్రవచనం ఎక్కడ చూస్తున్నాం మనం? 22వ కీర్తన 16వ వచనంలో చూస్తున్నాం. అలాగే ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేశారు అన్న మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో ఆ వచనము లేఖనాలలో ఎక్కడ ఉంది అని మనం వెతికితే అదే 22వ కీర్తన 18వ వచనంలో ఉంటుంది. చూద్దాం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వస్త్రముల కొరకు వారు నా వస్త్రములు పంచుకొంచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అన్న ఈ వచనం నెరవేర్పే మత్తయి రాసిన సువార్తలో నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చదువుకున్నాం మనం? కొరింథీయులకు రాసిన పత్రిక 15:3-4 వచనాలలో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, తర్వాత 3వ దినమున ఆయన లేపబడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆయన పుట్టుకను గురించి మనం చూసాం. లేఖనాలలో రాయబడిన సంగతి, క్రొత్త నిబంధనలో నెరవేర్చబడిన సంగతి, అలాగే ఆయన మరణం గురించి మనము చూసాం. ఇప్పుడు ఆయన పునరుద్ధానం గురించి చూద్దాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడెను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు మనం చదువుకుంటే, పేతురు గారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి చెబుతూ ఒక లేఖనాన్ని చూపిస్తున్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు పేతురు భక్తుడు చేసినటువంటి ప్రసంగాన్ని మనం అక్కడ చూస్తాం. అందులో భాగంగా 24 నుంచి 24, 25, 26, 27. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఏం చెప్తున్నాడు? ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను. ఇక్కడ మనకి ఇంతవరకు మనం చదువుకున్న లేఖనాల్లో పాత నిబంధన గ్రంథంలో ఎవరు రాశారు, ప్రవక్త ఎవరు అని రాయబడలేదు. కానీ ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారు ఏ ప్రవక్త ఎవరు చెప్పిది అన్నది కూడా చెప్పేస్తున్నాడు మనకు. ఏమని? ఆయనను గురించి దావీదు ఇట్లా నేను. ఆయన పునరుద్ధానాన్ని గురించి దావీదు గారు ఇట్లా నేను ఏమనెను? నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడెను. కావున నా హృదయము ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. దేవునికి స్తోత్రం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇది ఎవరు చెప్పినటువంటి ప్రవచనం అని పేతురు భక్తుడు చెప్తున్నాడు? దావీదు భక్తుడు. అంటే ఇప్పుడు దావీదు రాసినటువంటి అధ్యాయాలలో ఇది ఉండాలి. ఎక్కడ చూద్దాం? దావీదు రాసినటువంటి కీర్తన 16వ కీర్తన 8 నుంచి 10 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడెను. పేతురు గారు చెప్పినటువంటి మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ మాటలనే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎత్తి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తూ ఆయన పలికినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. కీర్తనలు 16వ కీర్తనలో చదవండి. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడెను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గములు నీవు నాకు తెలియచేతువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవే మాటలనే పేతురు గారు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఈ దావీదు గారు పలికినటువంటి మాటల్ని తిరిగి అక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతున్న విషయాన్ని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు పలికినటువంటి ప్రవచనాన్ని క్రీస్తు పునరుద్ధానానికి అప్లై చేస్తూ పేతురు గారు మాట్లాడినటువంటి మాటలు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి రాయబడినటువంటి ఇంకో వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
అని రాయబడిన వాక్యము నెరవేరెను. అంటే ఈ మాట రాయబడింది లేఖనాలలో. 15వ వచనంలో 15వ అధ్యాయంలో 3-4 వచనంలో క్రీస్తు లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెనుగా. 54వ వచనం విజయమందు మరణము మృంగివేయబడెను. ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడిన మాట. ఈ మాట లేఖనాలలో ఎక్కడ ఉంది చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే మనం ఉంటాము. ఆ 15వ అధ్యాయంలో, కొత్త నిబంధనలో 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు మళ్ళీ మనం పాత నిబంధనలో ఎక్కడ రాయబడి ఉన్నాయో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఉందాం. అక్కడ నుంచి మనం ఇంకో చోటికి ప్రయాణం చేస్తూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట లేఖనాలలో ఎక్కడ రాయబడింది అంటే యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. మరణమును ఆయన మృంగివేసెను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చూద్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఇది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం గురించి రాయబడి ఉంది. ఇది పాత నిబంధనలో ఎక్కడుందో చూద్దాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళ వశంలో నుండి నీవు వారిని విమోచింతు. నేను వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూసారా, పాత నిబంధన గ్రంథంలో హోషేయ గారు ప్రవచించిన ప్రవచనాన్నే ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కోట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానాన్ని గురించి లేఖనాలలో ఎక్కడెక్కడ రాయబడిందో మనము 2 వచనాలు మనము చూసాం. ఇంకా అనేక వచనాలు రాయబడి ఉన్నాయి. మనకు సమయము తక్కువగా ఉంది కాబట్టి మనము ఒకటి 2గా మనము ఈరోజు చూసుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంతవరకు మనము ఏం ధ్యానించామంటే లేఖనముల ప్రకారము క్రీస్తు పుట్టుకను గురించి, లేఖనముల ప్రకారం క్రీస్తు మరణం గురించి, లేఖనముల ప్రకారం క్రీస్తు పునరుద్ధానం గురించి రాయబడినటువంటి లేఖనాలలో అంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలను మనము చూస్తూ మనము ముందుకు వస్తున్నాం. ఈ సంగతులన్నీ మనము ధ్యానించాం. ఎందుకు మనం ధ్యానించాలి ఇవన్నీ అని మనం ఆలోచించినట్లయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. ఇవన్నీ ఎందుకు మనం ధ్యానించాలి అంటే ఇవన్నీ మనము విశ్వసించాలి కాబట్టి, విశ్వాసం ఉంచాలి కాబట్టి. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక. విశ్వాసం ఉంచితే మనకేం జరుగుతుంది? మనము నశించము. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది కూడా క్రీస్తు పునరుద్ధానం గురించి, క్రీస్తు పరలోకానికి ఎత్తబడడం గురించి రాయబడినటువంటి వచనం ఇది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎత్తబడవలెను. ఆయన పునరుద్ధానుడవడం, ఆయన జనన మరణ పునరుద్ధానాల్ని మనము విశ్వసించాలి. విశ్వసించి మనము నమ్మి బాప్తిసం పొందితే మనము రక్షింపబడతాం.
నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం విశ్వసిస్తే ఏమవుతాం? మనం విశ్వాసులమవుతాం, దేవుని బిడ్డలమవుతాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా విశ్వసించి దేవుని కుమారులుగా, దేవుని పిల్లలముగా మనము భూలోకంలో ఉన్న ప్రతి మనిషి అవ్వాలని దేవుడు ప్రణాళిక ఆయన రచించి, ఆ ప్రణాళిక ప్రకారము క్రీస్తును లేఖనముల ప్రకారం ఈ లోకానికి పంపించి, క్రీస్తును లేఖనముల ప్రకారం ఆయన శిలువ మరణం పొందినట్లుగా ఆయన ఈ లోకానికి పంపించి, క్రీస్తును 3వ దినాన పునరుద్ధానుడుగా ఆయన లేపడం ద్వారా దానిని క్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించడం ద్వారా మనం విశ్వాసులం మనం అవుతాం. విశ్వసించడం ద్వారా ఆ విశ్వసిస్తే మనకి ఏమవుతుంది? మనం విశ్వసిస్తే, మన విశ్వాసులమైతే, మనం విశ్వాసం కలిగి ఉంటే వాడు ఎవరైనా సరే నశించడు అని లేఖనము చెబుతుంది. ఎవరు నశిస్తారు? నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మితే నశింపకుండా, శిక్ష లేకుండా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ప్రేమమేడండి దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. అందుకే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును అని దేవుని వచనాలలో రాయబడి ఉంటుంది. దేవుని గ్రంథంలో ఎంత ప్రేమించాడంటే ఆయన ఎంతో ప్రేమించాడు. దానికి లెక్క కట్టలేము, వెల కట్టలేము, ఎంత అని చెప్పలేము. ఆయన ఎంతో ప్రేమించాడు మనుష్యులను. ఒక సింపుల్ ఆయన చేసిన కార్యాన్ని విశ్వసించమని చెబుతున్నాడు అంతే. విశ్వాసులుగా మారండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును మీరు విశ్వసించండి, ఆయన జనన మరణ పునరుద్ధానాలను విశ్వసించండి. మనం మొదటిగా చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం అది ఉపదేశము నేను పొందిన ఉపదేశం మీకు చెబుతున్నానని క్రీస్తు పుట్టుక, మరణము, పునరుద్ధానాల గురించి పౌలు గారు చెప్పినటువంటి సంగతిని మనము చూసాం. ఆ ఉపదేశాన్ని మనం విశ్వసించడం ద్వారా, ఆ సువార్తను విశ్వసించడం ద్వారా మనకు నాశనం నుండి మనం తప్పించుకునేటటువంటి ఒక గొప్ప ప్రణాళికను దేవుడు ఆయన రచించి, ఒక ప్రణాళికను మనందరికీ, ప్రపంచ ప్రజలందరికీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు కేవలం మనము ఆయన క్రీస్తును నమ్మడం ద్వారా మనము నశింపక రెండు గొప్ప దీవెనలు, రెండు గొప్ప బ్లెస్సింగ్స్, రెండు గొప్ప లాభాలు దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు మనం విశ్వసించడం ద్వారా. క్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించడం ద్వారా. ఒకటి, యోహాను రాసిన సువార్త 3:15, విశ్వసించు ప్రతి వాడు నశింపక. ఏ దేశస్థుడైనా సరే, పాకిస్తానీనా, ఇండియనా, అమెరికానా, ఎవరైనా సరే, ఒమానీనా, ఎవరైనా సరే, క్రీస్తును విశ్వసిస్తే ఆ విశ్వసించిన వాడు నశింపడు అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేనా? ఇదొక లాభమైతే, నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఆయన ఇస్తున్నాడండి. నిత్య జీవం అంటే మరణం తర్వాత జీవించే జీవితం. అది ఎవరితో? ప్రభువుతో, దేవునితో, పరలోకంలో, బంగారు వీధులలో ఆయనతో పాటు సంతోషంగా జీవించే జీవితాన్ని ఆయన వాగ్దానం చేశాడు. ఒకటి, నశింపకుండా మనం ఉంటాం. రెండు, నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఆయన చూపించినటువంటి ప్రేమను మనము నిర్లక్ష్యం చేయకుండా మనం విశ్వసిస్తాం. ఇంకా ఎవరైనా వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించకుండా ఏదైనా సంకోచిస్తూ ఉంటే, ఇంకా అనుమానంగా మీరుంటే, దేవుని బిడ్డలారా, ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని మీరు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందండి. తద్వారా ఒక ఆశీర్వాదం ఏంటంటే నశించకుండా ఉంటాం. రెండవది, ఆయన నిత్య జీవాన్ని కూడా ఆయన మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఇస్తాడు? విశ్వసించు ప్రతి వానికి. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, వృద్ధులని లేదు, నల్లవారని లేదు, తెల్లవారని లేదు. ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ భాష అయినా సరే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలంతా ఉన్నారు. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఇప్పటి వరకు కూడా అవకాశం ఉంది.
ఒక్కసారి ఆ అవకాశాన్ని కోల్పోతే, మన ప్రాణాన్ని మనం కోల్పోతే, ఈ అవకాశం, దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకుండా మనం మరణించినట్లయితే మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ జీవం ఉండగానే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించి మనం విశ్వాసులుగా మారుదాం. ఆ విశ్వాసులుగా మారితే విశ్వసించు ప్రతి వాడు నశింపడని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వసించు ప్రతి వానికి దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, విశ్వసించు ప్రతి మనిషికి దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. మరణం తర్వాత జీవం, మరణం తర్వాత జీవితం కావాలంటే, మరణం తర్వాత ఆశీర్వాదకరమైన జీవితం కావాలంటే, మరణం తర్వాత సంతోషకరమైన జీవితం కావాలంటే, మరణం తర్వాత దేవునితో జీవితం కావాలి అంటే యేసు ప్రభువుని విశ్వసించడం ఒక్కటే మార్గం. అదొక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం లేనేలేదు. అందుకే యేసు ప్రభుల వారు అంటారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ప్రభుల వారు పలికినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుకుంటున్నారా? తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభును విశ్వసించడం ఒక్కటే మార్గమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంటే ఆయన జనన మరణ పునరుద్ధానాల్ని మనం నమ్మాలి. ఇదే సువార్త, ఇదే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనం నమ్మాలి, ఈ సువార్తను మనం నమ్మాలి. ఇది నమ్మినట్లయితే, ఇది విశ్వసించినట్లయితే మనకు దేవుడు పరలోకాన్ని నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. నాశనాన్ని నుండి నిశ్చయంగా మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మబుద్ధి అవుతలేదు కదా. మనము దేవుడు చెప్పిన మాటలు మనం నమ్మం, కానీ మనుషులు ఏదైనా చెప్తే బాగా నమ్ముతామండి. మీలో ఎంతమంది ఎల్ఐసి చేశారు చెప్పండి? లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు కదా. పిల్లలు పుడుతూనే, ఆ పుట్టిన వెంటనే, పేరు పెట్టిన వెంటనే, ఆ పేర్లు చిన్న పాప కానీ బాబు కానీ పుడితే వెంటనే వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసేసుకుంటారు కదా. ఎందుకు? భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. తల్లిదండ్రులు అయితే వారి పేరు మీద తీసుకొని, భర్త అయితే తన పేరు మీద తీసుకొని, ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఆ ఇన్సూరెన్స్ వారు చక్కని ఒక ప్రోగ్రామ్స్ తయారు చేసి ఉంటారు, ప్లాన్స్ తయారు చేసి ఉంటారు. మీరు ఒక నెలకి ఇంత కడితే, లేకుంటే సంవత్సరానికి ఇంత కడితే, మీరు ఒక 30 సంవత్సరాల తర్వాత మీకు 50 లక్షలు వస్తుంది. లేకపోతే 30 సంవత్సరాల తర్వాత మనం కట్టేదాన్ని బట్టి 1 కోటి రూపాయలు వస్తుంది మీకు. ఒకవేళ మీరు మధ్యలో చనిపోతే, ఈ 30 సంవత్సరాలు మీరు ప్లాన్ తీసుకున్నారు కదా, ఒక 10 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు చనిపోయారు అనుకోండి, మీరు చనిపోతే ఆ డబ్బులు మీకు, మొత్తం ఆ డబ్బులు మీకు వస్తాయి, మీ భార్యకు వస్తాయి, మీ పిల్లలకు వస్తాయి అని చెప్తారు కదా ఇన్సూరెన్స్ వాళ్ళు. అది బాగా నమ్ముతాం మనం. ఎవరైనా నమ్మరా దీన్ని? మనుషులు చెప్పింది ఎవరైనా నమ్మకుండా ఉంటారా? నమ్మకుండా ఉంటే ఇంతమంది ఎలా కడతారు ఇన్సూరెన్స్? ఖచ్చితంగా నమ్ముతారు. ఆ చనిపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారు, నా భార్యకి ఇస్తారు, నేను చనిపోతే నా పిల్లలకి డబ్బులు వస్తాయి, వారి జీవితము, నేను లేకున్నా వారి జీవితము ఆర్థికంగా వారు నిలదొక్కుంటారు అన్న నమ్మకంతో ఎల్ఐసి మనం కడతాం కదా. కట్టని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కట్టే ఉంటారు. ఇలా మనుషులు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినటువంటి దాన్ని నమ్ముతామే మనం చనిపోయిన తర్వాత, ఇప్పుడు వచ్చేది కాదు అది. మనం చనిపోతే మన కుటుంబానికి డబ్బులు ఇస్తారు అని మనం నమ్ముతాం కదా, విశ్వసిస్తాం కదా. విశ్వసించి మళ్ళీ మనం డబ్బులు కడతాం కదా. డబ్బులు కట్టి మళ్ళీ మనం నమ్మి, మనం చనిపోతే డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని మనం విశ్వసించి మనం ఇన్సూరెన్స్ కడతాం. దేవుడు చెప్పిన మాట వినరా? దేవుడు చెబితే నమ్మరా మీరు? మనుషులు చెబితే నమ్ముతారు కానీ దేవుడు చెబితే నమ్మరా? ఇన్సూరెన్స్ అయితే మనం చనిపోతే వస్తుంది అన్నది మనం ఎంతగా నమ్ముతామో. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందుతామన్న మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి. మనుషులు చెప్తే నమ్మిందే, మనుషులు చెబితేనే మనం నమ్మితే, దేవుడు చెబితే మనం నమ్ముకుంటే ఎలా? దేవుడు ఖచ్చితంగా
ఒకానొక రోజు నిలదీస్తాడు మనం నమ్మకపోతే, మన విశ్వాసులుగా మారకపోతే. ఎన్నో సందర్భాలలో ఎంతోమంది దైవ సేవకులు మనకు చెప్పే ఉంటారుగా, దాన్ని మనం పెడచెవిన పెడితే ఎలా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, ఇంకా ప్రాణం ఉండగానే మనం ఇప్పుడో అప్పుడో అని మనం బ్రతుకుతూ ఉన్నటువంటి దినాల్లో మనము బ్రతుకుతూ ఉన్నాం. కరోనా కోవిడ్-19 దాదాపు 2వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. లక్షల మంది ప్రపంచంలో చనిపోయారు. మారవసరం లేదా? మనం ఖచ్చితంగా మారాలండి. దేవుడు చెప్పిన మాటను మనం నమ్మాలి. క్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించి దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మారాలి. విశ్వాసులుగా మారితే విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసులుగా మారితే విశ్వసించేవాడు నశింపడు. విశ్వాసులుగా మారితే దేవుడు నిత్య జీవం మనకు ప్రమాణం చేశాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చనిపోతే తిరిగి మనం లేస్తామని మనం నమ్మాలి. ఎందుకంటే లేఖనాలు చెబుతున్నాయి, మనము చనిపోతే క్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఎలా పునరుద్ధానులు అయ్యాడో అలాగే మనం చనిపోతే మనం కూడా పునరుద్ధానులం అవుతామని మనము నమ్మాలి. అదే విశ్వాసం. అది నమ్మడానికి, అది విశ్వసించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి 3వ దినాన పునరుద్ధానుడైనాడు. పునరుద్ధానుడై మనకు ఒక ఆధారాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ ఆధారాన్ని, క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని నుంచి జయించారు అన్న ఆ ఆధారాన్ని మనం చూస్తూ మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము అన్న నిరీక్షణతో మనము జీవించవలసి ఉన్నది. చూద్దాం ఆ మాట. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మృతుల నుండి లేపి మనకు ఆధారం కలగజేశాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనం ముగించుకున్నాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపినందున దీని నమ్ముటకు అందరికి ఈ ఆధారము కలుగచేసి ఉన్నాడు. దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది నమ్మడానికి? 17:31 వచనం మళ్ళీ చదమ్మా. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక మనుష్యుని చేత అంటే యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దీనిని నమ్మడానికి అంటే విశ్వాసం ఉంచడానికి. నమ్మకం అంటే విశ్వాసం ఉంచడానికి అందరికీ అంటే భారతదేశీయులకు ఒకటేనా? అమెరికన్స్కి ఒకటేనా? కాదండి. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యెహోవా సర్వభూజనులకు రాజు అయి ఉన్నాడు. ప్రజలందరూ, భూలోకంలో ఉన్న ప్రజలందరూ నా వారే అని ఉంటుంది దేవుని గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే మనల్ని అందరినీ సృష్టించాడని 100వ కీర్తనలో ఉంటుంది. ఆయనే మనలను సృజించెను అని. అందరినీ సృజించింది ఆయనే. కాబట్టి దీనిని నమ్మడానికి అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆధారము కలుగజేసి ఎలా ఆధారం కలుగజేసి ఉన్నాడంటే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆ ఆధారం మనకున్నది కనుక విశ్వాసం కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవితం. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధులకు ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రములు తండ్రి. కృపగల దేవా, జీవగల నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు ప్రభా.
గొప్ప దేవా నీకు స్తోత్రములు నాయన. మా అందరితో ప్రభా మీ వాక్యం ద్వారా మాట్లాడే దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రం 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 స్తోత్రముల ద్వారా నాయన నీకు స్తోత్రములు తండ్రి. లేఖనముల ప్రకారము ప్రభా నా తండ్రి మీ పుట్టుక, లేఖనముల ప్రకారం మీ మరణము, లేఖనముల ప్రకారం మీ పునరుద్ధానము జరిగిందన్నటువంటి ప్రభా నా తండ్రి నాయన దేవా నీకు స్తోత్రములు తండ్రి. సత్యాన్ని ప్రభా నా తండ్రి ఈ వేళలో ప్రభా నా తండ్రి మేమందరము తెలుసుకోవడానికి, విశ్వసించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. వీటన్నిటిని తెలుసుకొని ప్రభా నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మేము విశ్వసించుట కొరకే ప్రభా నా తండ్రి నాయన వీటన్నిటిని ఆధారాలుగా ప్రభా మాకు మీరు మిగిల్చి ఉన్నారని ప్రభా నా తండ్రి నమ్మి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. విశ్వసించి ప్రభా నాయన విశ్వసించిన వాడు కలవరపడని, కలవరపడకుండా మేము జీవించడానికి ప్రభా విశ్వాసులుగా మేము ఉండునట్లు ప్రభా నా తండ్రి, నశింపకుండా మేము ఉండుటకు ప్రభా నా తండ్రి విశ్వాసులుగా మేము ఉండునట్లు దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నిత్య జీవాన్ని మేము పొందుకున్నటకు విశ్వాసులుగా మేము ఈ లోకంలో బ్రతుకుటకు ప్రభా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మీ పునరుద్ధానం ద్వారా మాకు ఆధారం కలుగజేసినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరెంతో ప్రేమగల దేవుడవు నాయన నీకు స్తోత్రాలు. గొప్ప ప్రణాళిక గల దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. జ్ఞానం గల దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రాలు. సర్వశక్తి సంపూర్ణుడవు నాయన నీకు స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వజ్ఞానివి నాయన నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళికను అర్థం చేసుకుని నా తండ్రి, ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకుని నా తండ్రి, ఈ సువార్తను అర్థం చేసుకుని నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నీ బిడ్డలంగా మేము మారడానికి మీరు కృపనిచ్చారు. అందుకుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా ఈరోజు ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో, ఇంకా ముందు ఈ వాక్యాన్ని వినబోచున్నారో ప్రభా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రభా విశ్వసించి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. శీఘ్రమే ప్రభా నమ్మి బాప్తిసం పొంది విశ్వాసులుగా మారి నా తండ్రి నీకు స్తోత్రాలు. వారు నశింపక నా తండ్రి నాయన నీకు స్తోత్రములు తండ్రి. నిత్య జీవానికి వారసులు ఉన్నట్లు ప్రభు నా తండ్రి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన నీకు స్తోత్రములు. అయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రములు. అయినా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా నీకు స్తోత్రం స్తోత్రములు ఆయన. మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నటువంటి దినంలో మేము జీవిస్తున్నాం కనుక ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. మరి ఎక్కువ భక్తితో, మరి ఎక్కువ ప్రభా నా తండ్రి వైరాగ్యంతో ప్రభా, మరి ఎక్కువ విశ్వాసంతో ప్రభా నా తండ్రి మేమందరము ప్రభా నీకు ఇష్టలుగా శ్రేష్ఠులుగా బ్రతుకులకు మాకు సహాయం చేసి నడిపించమని ప్రభా. అయా నీకు స్తోత్రం స్తోత్రములు తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల ఆశీర్వాదంతో మనందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరి వచ్చే వారం తిరిగి కలుసుకుందాం. దేవుడి మన దీవించును గాక.